యేసయ్య తను అడగంగానే ఇచ్చేసాడు. ఏం చేశాడు యేసయ్య? అడగంగానే ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఎవరిచ్చారు అది తనకు ఆ గిఫ్ట్? తన దేవుణ్ణే మర్చిపోయాడు గిఫ్ట్ ఇస్తే. ఎవరిని మర్చిపోయాడు చివరికి? యేసయ్యనే మర్చిపోయాడు. మరి ఎవరు ఈ వ్యక్తి, ఏంటి, అసలు ఏం గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు తనకి? ఆ గిఫ్ట్ తీసుకొని తను దేవుణ్ణి ఎందుకు మర్చిపోయాడు? అసలు ఆ దేవుడికి ప్రార్థన చేయటం ఎందుకు ఆపేశాడు అనేది తెలుసుకుందాం మనం ఈరోజు. సరేనా? జాగ్రత్తగా వినాలి, నోటి మీద వేలేయాలి. నేను ప్రశ్న అడిగినప్పుడే నోటి మీద వేయాలి. చూడండి. అయితే ఒక ఊరిలో దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఏం పేరు? ఈ దావీదుకి ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరున్నారు? చాలామంది కుమారుడు